ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకున్నాం. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. యోహాను 12:2. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి బేతనియకు వచ్చినప్పుడు అక్కడ ఆయనకు విందు చేశారు. ఇప్పుడు కుటుంబం అంతా ఆత్మీయ క్రమంలోకి వచ్చింది. మార్త ఉపచారం చేసింది, లాజరు ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా కూర్చున్నాడు. మరియు మరియ ఖరీదైన అత్తరు జటామాంసి అర్పించింది. తిరిగి జన్మించిన విశ్వాసులందరూ ఈ 3 పనులు చేయాలి. మార్త వలె ఉపచారం చేయాలి, లాజరు వలె సహవాసం చేయాలి, మరియు మరియ వలె ఆరాధించాలి. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం అర్పించే విందు. వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి అని వ్రాయబడి ఉన్నది. అపోస్తల కార్యములు 2:42. ప్రభువు మన గృహములను మరియు మన స్థానిక సంఘములను బేతనియ గృహం వలె చేయునుగాక. ఆమేన్. ప్రభు మీ అందరిని దీవించి అలాగన మరియ, మార్త, లాజరు గృహం వలె సిద్ధపరచునుగాక. ఆమేన్.